ఇన్సెక్యూర్ పెద్ది పార్ట్ 2. అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూసారా? కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. ఇప్పుడు రేపు వచ్చే వీడియో పార్ట్ 3 కాదండి. రేపు వచ్చే వీడియో ఈ ఏఐప్లెక్స్ అనే ఆర్గనైజేషన్ ఏముందో, అది ఏం చేస్తుందో ఇప్పుడు దాకా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాను. 1 కాదు 2 కాదు, మల్టిపుల్ ఇయర్స్ నుంచి టార్గెటెడ్ హరాస్మెంట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అన్ని ఈమెయిల్స్, అన్ని ఎవిడెన్సులతో మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఇది చూస్తారని తెలుసు, చూస్తున్నారు అని తెలుసు. ఎవరిని బెదిరించలేరు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. కమ్యూనికేషన్ ఉంది. ఎవరిని బెదిరిస్తున్నారు, దేనికి బెదిరిస్తున్నారు? బెదిరిస్తే బెదిరిపోతారా? సరే, కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడక. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే మీరు ఇచ్చిన సపోర్ట్కి. రీఅప్లోడ్ వీడియో కూడా 300K అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు చూస్తారా? ఆల్రెడీ ఆల్మోస్ట్ డెప్త్లో రాసుకొచ్చాను, ఒక 20 పాయింట్స్ రాసుకొచ్చాను. ఈ రుద్దుడు ఒకటి ఎక్కువైపోతుంది. ఏంట్రా అంటే, రామచంద్ర ఇలా చేశాడు, పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. రూల్స్ అన్ని తికమక చేసేసి, మ్యానిపులేట్ చేసి, ఏదో ఒకటి చేసి ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు. ఇక్కడ రియాలిటీలో వచ్చేసరికి రోల్స్ రివర్స్ అవుతున్నాయి. అసలు ఈ ఐరనీ వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు అసలు ఏ అథారిటీ, ఏ పొజిషన్లో వాళ్ళు ఉంటున్నారో, సినిమా టీం కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకన్నా అర్థమవుతుందా? సో ఇది మూవీకి రిలవెంటే కొంచెం, అందుకే అది పాయింట్ ఇలా కలిపేసి చెప్తున్నా. నా ఒక్కడికే కాదండి, నార్త్లో కూడా పంపిస్తున్నారంట నోటీసులు. దేశం మొత్తం నవ్వుతున్నారు మన సినిమా ఇండస్ట్రీని చూసి. ఏంటి అమ్మాయిని ఎలా చూపిస్తున్నారు అని చెప్పి మొత్తం ట్రోల్ అవుతున్నాం మనం. ఇష్టంగా ఫుడ్ పెడతా, నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. పాయింట్ నెంబర్ 2, జస్ట్ ఇప్పుడే న్యూస్ వస్తున్నట్టుంది. డైరెక్టర్ గారు అంటున్నారంట, ఏంటంటే ప్లేఫుల్ రొమాన్స్ అనుకొని తీసాము అంట, నెక్స్ట్ టైం ఇది చేస్తాం. హౌ సార్? కొన్నిసార్లు సైలెంట్గా ఉండవు బెటర్. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఈ రుద్రుడు బ్యాచ్ అందరు ఎలా ఉన్నారంటే, ఎప్పుడు చూడలేదు ఎలాంటి సీన్లు. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏంటి, అయినా జాన్వీ సీన్స్ గారు ఒక 5 minutes 10 minutes ఉంటాయి, అవి తీసేయండి, అవి తీసేస్తే సినిమా బంపర్ సూపర్ డూపర్ అంటున్నారు. అంటే అంత ఈజీ అయిపోతుందా? అంత చులకన అయిపోతుందా? అంటే అక్కడ ఒక పెద్ద మ్యాటర్ అది, చాలా సీరియస్. అలా సీరియస్ లుక్ లేవకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. నెక్స్ట్ మిస్కన్సెప్షన్ రుద్దుడు ఏంద్రా అంటే, అరే బాబు ఎంత కష్టపడ్డాడు రా, అసలు రామ్ చరణ్ చూసారా, అరే ఆయన చూశాక ఇంకేంద్రా మీకు అంట. అదే చెప్తున్నా, ఆ బానిస లెన్స్ తీసేయండి ఫస్ట్. నువ్వు డాక్టర్ వా, లాయర్ వా, ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేనే. సినిమా హీరో అనే అతను ఒక సినిమాకి మ్యాక్స్ 20% అండి. అది కూడా నేను చాలా జనరస్గా ఇస్తున్నా. ఏంట్రా అంటే, సినిమాకి మెయిన్ స్టోరీ అండి. స్టోరీ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, ఎడిటింగ్ బాగుండాలి, మొత్తం మనల్ని ఆ ఊర్లో అసలు ఆ సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోవాలి, ఎమోషన్ పండాలి, అప్పుడు సినిమా బాగుంది అని. నాకైతే ఏది వర్కౌట్ అవ్వాలా. మళ్ళీ తిరిగి వచ్చేసి రామ్ చరణ్ ఉంటే చాలు కదా అంటే, ఇక దానికి ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాం నాకు అర్థం కావట్లేదు. అండ్ అదే ఇప్పుడు ఈ పాయింట్స్ ఏమేమి నచ్చలేదు, ఏమేమి లిబర్టీస్ తీసుకున్నారో కూడా డిస్కస్ చేస్తా. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఉన్నాయి, డెప్త్లో వెళ్దాం. మెయిన్ ఇప్పుడు ఎమోషన్ గురించి చెప్తా. ఇందాక నేను స్పాయిలర్స్ అని చెప్పి ముందు రివ్యూలో చెప్పలేకపోయాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఊరు ఇస్ ది ఎమోషన్. ఊరికి ఏదో కావాలి. సో ఆ ఊరు చూపించారా మనకి, ఆ ఊరు ఎలా ఉంది, ఆ ఊరిలో జనాల గురించి కొంచెం టైం స్పెండ్ చేశారా? లేదు. ఏదేదో చూపిస్తారు. విజయనగరంలో పాలిటిక్స్ అది ఇది అంటారు. విజయనగరంలో పాలిటిక్స్ ఎందుకండి మనకి? అసలు దాని గురించి అయినా చూపించారా? అదే ఎమ్మెల్యే అంటారు, ఏదో ఎలక్షన్ అంటారు, హీరోయిన్ ఏదో చేసింది అంటారు, క్యాన్వాసింగ్ అంటారు. నేను కూడా పొడుస్తా. ఈసారి నేను పొడుస్తా. సైలెన్స్. తను మేల్ కదా, తను పొరవు గాని అలాకపోతే పొడవండి. పిల్లలకి స్వీట్లు పంచినట్టు పోట్లు పంచుతున్నావేంటే?